చేసాం. అక్కడంతా ఫుల్ క్రౌడ్. ఆళ్ళ ఇంట్లోనే షూటింగ్. యాహ్! ఎక్కడ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టి సెట్‌లా చేయలేదసల. ఆళ్ళ ఇంట్లోనే అడగటం, ఆ ఇంట్లోకెళ్ళటం, అక్కడ షూట్ చేయటం, మళ్ళీ ఇంకో దాంట్లో చేయటం అలా. అందుకే ఫీల్ రియల్ చెన్నైలో ఉన్న ఫీలింగొచ్చింది. అందుకే నాకు చెన్నై గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి. దట్ యా ఈస్ వాట్ వి నీడ్ సార్. యాహ్! రియల్లీ ఇట్ వర్క్డ్. 20 డేస్ ముందు యాక్టర్స్‌ని తీసుకెళ్ళిపోయి, అవును. సేమ్ ఏ లొకేషన్‌లో ఉందో అక్కడే రిహార్సల్ అవును. చేసి, అవును. అదేంటి వై డిడ్ యూ డూ దట్? 20 డేస్ ముందు యాక్టర్స్‌ని అదే లొకేషన్‌లో చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? సార్ కానీ మన వి కాంట్ గో ఫర్ ద రీటేక్స్ కదా సార్. యాహ్! సో పబ్లిక్ ఎవరు చూడకూడదు. సో ఫస్ట్ ఆ లొకేషన్లే వెళ్ళి వీ హ్యావ్ టు రియర్స్ విత్ వీ హ్యావ్ వన్ ఫోన్ కెమెరా పెట్టి ఇలాగనే వీఆర్ గోయింగ్ టు షూట్. సో యూఆర్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ అండ్ హీస్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ చెప్పి అన్ని ఫస్టే ప్రాక్టీస్ చేస్తే స్పాట్లో ఇట్ విల్ బి ఈజీ. సో ఓన్లీ టేక్ వి కాంట్ గో ఫర్ ద రీటేక్. రియల్ లొకేషన్ కాబట్టి ప్రాబ్లం కాబట్టి. అందుకే సో అదే అజయ్ చెప్తున్నాడు 20 డేస్ బిఫోర్ డైరెక్టర్ వాజ్ లైక్ వెరీ పర్టికులర్, నాకు ఇలా కావాలి ఇలా చేయాలని. ఇట్స్ వెరీ నైస్ యాక్టర్స్కి ఈజీ. ఎందుకంటే ఆ గోల సౌండ్ హారన్ అక్కడ డైలాగ్ వినపడదు. సో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కదా ఒరిజినల్ లొకేషన్లో చేయడం. ఆబ్వియస్లీ సార్. సో అది మంచి పని చేశారు చాలా. ఇట్స్ వెరీ నైస్. నేను ఎప్పుడు ముందు అలా చేస్తారని తెలియదు నాకు, బట్ యా ఇట్స్ నైస్. సో నీకు అది చాలా బెటర్ అయి ఉంటుంది కదా. డెఫినెట్గా టైం ఒకటి, కాపాడుకోవటం ఒకటి, అండ్ అదొక రియల్ ఫీలింగ్ అన్న. బికాస్ వి వుంట్ హావ్ బీన్ ఏబుల్ టు క్రియేట్ దట్ చెన్నై అదర్వైజ్. Definitely we can't. Really కదా. So how did you feel? It was incredible, sir. And వాళ్ళు చెప్పినట్టు Chennai is also a character. Yeah, Couple friendly లో. it is a very important character, yeah. And so workshop అనేది just మా ఆర్టిస్ట్ మధ్యనే కాకుండా it was also like doing workshop with the city character Chennai. But how did you feel? It wasn't hard, like with horn, people around suddenly coming and disturbing. Full madness అసలు. Yeah, how is ఆ it? హడావుడి మధ్యలో ఆ traffic దాంట్లో కష్టాలు ఏంటి చెప్పు. యాక్చువల్లీ కష్టం పాపం డైరెక్టర్ అండ్ దిల్ టేక్. ఆయన బైక్ రైడర్ కాబట్టి. But in like in Pani Bazaar and all, Yeah. you shot in very difficult places కదా. Right. ఏంటి కష్టాలు ఏంటి, ఏం I జరిగింది? think funniest parts were, sir, like especially metro station ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్. ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ యు నో టు రియలీ లైక్ హోల్డ్ అవర్ గ్రౌండ్ అండ్ అలా ఫ్లయింగ్ థింగ్స్ పట్టించుకోకుండా ఒక వెరీ Yeah. టఫ్. బికాస్ సంతోష్ ఎలాగా సూపర్ యాక్టర్ కాబట్టి మేబీ నువ్వు మేనేజ్ చేస్తుంటావు. బట్ ఫర్ యూ హౌ వాజ్ ఇట్? లైక్ సడన్లీ పీపుల్ కమ్ దే లుక్ ఎట్ యువర్ ఫేస్. సడన్గా నీ మొహం చూస్తారు, డైలాగ్ చాలా సీరియస్ చెప్తుంటే సంతోష్ మొహం చూడాలి. ఎవరు వచ్చి నీ మొహం ఇలా చూస్తుంటారు, ఎన్నాడు అదే ఎవరు తిడతా ఉంటారు. మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవడరా బాబు వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్ హౌ డిడ్ యూ ఫీల్? అవును, దట్ వాస్ ద బ్యూటీ, సార్. ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్. బట్ వీ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం it's really ఎప్పుడు ఏ tricky. కార్ వచ్చి గుద్దేస్తావు అని తెలియదు. టెన్షన్ ఉందా? అసలు రోడ్ క్రాసింగ్ పెట్టి టెన్షన్ వచ్చిందా? అయ్యో బాబోయ్. మధ్యలో రోడ్ క్రాసింగ్ అది నాకు సీన్ గుర్తుంది. అవునన్నా. నువ్వు నిజంగానే ఆపుతున్నావు. అవును సో వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని. తెలియదన్న. అది నిజంగా ఆపేవు, నువ్వు నిజంగా వెళ్ళావు. సో నో వన్ నోస్ ద షూటింగ్ లేదని అసలు తెలుసు. అసలు ఎవరు లేదు. అదే అర్థమవుతుంది అది. మధ్యలో సడన్ గా వచ్చారా ఏంటి, నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి. అలా అసలు ఆ చెన్నై రోడ్ల మీద నడవడం, బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న. బైక్ కూడా ఆ సూట్ కేసు, పెద్ద సూట్ కేసు, ఎదరో బ్యాగ్, దానికి కూడా అసలు ఏం లేదు. కెమెరా పెట్టేసి చేసామన్నా. వ్యాన్ లో సిగ్నల్ రాగి అవునన్నా. అవన్నీ ఒరిజినల్. ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కార్ పెట్టేసి door ఎత్తేసి చేసి అది 3 రోజులు 2 రోజులు చేశారు. ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడం అది చాలా కష్టం కదా. దాదాపు లైఫ్ అండ్ డెత్ అన్నది యాక్చువల్గా. యా మలేషియాలో ఒకసారి ఇలా చేసాం బిల్లాకి. లొకేషన్లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి, రెడ్ కార్. అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్. అండ్ అమ్మాయి అండ్ లగేజ్ అది చాలా కష్టం. సిగ్నల్ ఆపి అక్కడ డైలాగ్ చెప్పడం, నాకు డైలాగ్ లేదు దాంట్లో. సో యా ఇట్ వాస్ వెరీ టఫ్. అంటే నీకైతే ఇంకా చచ్చి ఊరుకున్నట్టు అయితే. అయ్యో బాబోయ్, అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న. యా బండి మీద మొత్తం తిరిగేశారు. Yeah, ఆల్మోస్ట్ yeah. 3 days షూట్ చేశారు. అంటే Yeah. సాంగ్ ఉంది, ఆ సాంగ్ లో ఆ ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్. ఆ సూట్ కేసు, బ్యాగ్. బట్ ఆ సౌండ్ లో యూ కుడ్ హియర్ హిస్ వాయిస్.
Yes, గట్టిగా గట్టిగా మాట్లాడాడు గట్టిగా మాట్లాడేవారు. అండ్ అది కూడా ప్రాక్టీస్ చేస్తాం అన్న. అది కూడా బిఫోర్ ప్రాక్టీస్, దానికి కూడా బండి వేసుకుని ముందర తిరిగారు. సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారో అందరూ కెమెరామెన్ పెట్టి అందరూ విల్ గో. అందుకే రియల్ ఫీల్ వచ్చింది. యాక్టర్స్కి కష్టమే కానీ బట్ టోటల్ ఫిల్మ్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్గా యాక్టింగ్ వైజ్ కూడా ఒక చిన్న హై అన్న అది. అంటే ముందు ఎప్పుడు చేయలేదు అలాగే లేదన్న, ముందన్ని కంట్రోల్డ్ అట్మాస్ఫియర్స్, ఇది అసలు ఇది కొంచెం కొత్తగా చేశారు. ఓకే ఓకే. I feel like even nature forced us to be real, sir. ఎందుకంటే all the rain sequences that we had planned, full preparation తో వెళ్తే with the water tanks. అదంతా కూడా ఒరిజినల్ రైన్. అది సీక్వెన్స్ ఉంది కదన్న, ఫస్ట్ కిస్ సీక్వెన్స్, అది యాక్చువల్లీ ఒరిజినల్ రైన్. ఒరిజినల్ రైన్. మేము ప్లాన్ చేసుకున్న రెయిన్ సెటప్ అన్ని పెట్టి రెడీగా ఉంటే నేచర్ హెవీ రెయిన్ పడింది. అవునా ఇది ఈ విషయంలో కెమెరామెన్ అసలు సూపర్ సపోర్ట్. యా కెమెరామెన్ సపోర్ట్ చెప్తే చేయలేము అలాంటి. యా సార్, దినేష్ పురుషోత్తమ్ అతను ఈవెన్ బిఫోర్ 20 days ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఉన్నాడు, కెమెరామెన్ కూడా ఉన్నాడు ఎవ్రీడే. సూపర్. he'll be beside always. ఆల్వేస్. సూపర్. వెరీ సార్ నైస్. మీరు విజయవాడలో పునుగులు ఎప్పుడైనా ట్రై చేస్తారా? యా నాకు విజయవాడ పునుకులు చాలా ఇష్టం యాక్చువల్లీ. ప్రమోద్ ఇంటి దగ్గరే ఉండేది. ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమోద్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి, సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చొని పెట్టి ఫ్రంట్ సీట్లో, నేను ఫ్రంట్ సీటు, ప్రమోద్ బ్యాక్, ఫుల్ స్పీడ్ వెళ్ళేవారు ఆయన వెస్పా మీద. వెళ్ళి ఆ పునుకుల దగ్గర తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్. విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చొని మెల్లగా పునుకులు తిందామా అని. టూ గుడ్. నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో. స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి, ఇంకా నాకు వాటర్ వస్తుంది. బజ్జీలు అన్నీ సూపర్, కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. పునుగులు is an emotion, sir. Yeah, it is seriously. every ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది కదా, దాని ఇంకా వాటర్ వస్తుంది. టూ గుడ్ అసలు. మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు. సో విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు, షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పునుకులు తిందామంటే, నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకుని మళ్ళీ